ఐన్యూస్ సోనియా. పశ్చిమాసియా రణరంగం నుండి ఈ క్షణంలో ఒక అత్యంత సంచలన వార్త అంతర్జాతీయ మీడియాలో వినబడుతోంది. ఇరాన్ సైన్యానికి వెన్నెముక లాంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ జనరల్ అహ్మద్ వాహీదీ ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో హతమైనట్లు కొన్ని అంతర్జాతీయ ఇరాన్ ప్రతిపక్ష మీడియా సంస్థలు సంచలన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను నాశనం చేస్తామంటూ ఈ రోజు ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే టెహరాన్లోని ఆయన రహస్య స్థావరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ హై ప్రొఫైల్ ఎలిమినేషన్ వార్త పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్ శత్రు దేశాల గుండెల్లో నిరంతరం వణుకు పుట్టిస్తూనే ఉంది. ఇరాన్ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న జనరల్ అహ్మద్ వాహీదీ ఇజ్రాయెల్ క్షిపణి దాడుల దెబ్బకు ప్రాణాలు కోల్పోయారనే వార్త ఇప్పుడు టెహరాన్ నుండి టెల్ అవీవ్ వరకు దావనల్లా వ్యాపించింది. ఇరాన్ అధికారిక వర్గాల నుండి దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్ష మీడియా మాత్రం ఈ విషయాన్ని ప్రముఖంగా హైలైట్ చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్ నగరంలోని వ్యూహాత్మక సైనిక లక్ష్యాలపై జరిపిన మెరుపు దాడుల్లో అహ్మద్ వాహీదీ ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైందని, ఆయన అక్కడికక్కడే మరణించాడని సంచలన క్లెయిమ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ సంచలన పరిణామం వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఈ రోజే తెల్లవారుజామున ఐఆర్జీసీ చీఫ్ అహ్మద్ వాహీదీ మీడియా ముందుకొచ్చి ఇజ్రాయెల్ కు కోలుకోలేని దెబ్బ చెబుతామంటూ అత్యంత ఘాటుగా రెచ్చగొట్టేలా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ జెట్ విమానాలు టెహ్రాన్ వాయు రక్షణ వ్యవస్థలను చీల్చుకుంటూ వెళ్లి వాహీదీని టార్గెట్ చేశాయి. అంతర్జాతీయ సోషల్ మీడియా వేదికలపై ఈ ఘటనను డెవిల్ ఈజ్ డెడ్ అంటూ ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు ట్రెండ్ చేస్తున్నాయి. నిజానికి ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం, మాజీ కమాండర్ల హత్యల తర్వాత ఇరాన్ మిలిటరీ రాజకీయ వ్యవస్థల్లో అహ్మద్ వాహీదీ అత్యంత కీలకమైన శక్తివంతమైన నిర్ణేతగా అవతరించారు. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని సైతం వెనుకుండి నడిపిస్తున్నది ఈయనేనని ఇరాన్ అణు విధానం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వెనుక అసలు మాస్టర్ మైండ్ వాహీదీనేనని అంతర్జాతీయ రక్షణ నిపుణులు నమ్ముతారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఈ అగ్రశ్రేణి జనరల్ మరణ వార్త కనుక నిజమైతే అది ఇరాన్ సైనిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసే అతిపెద్ద మరణ శాసనంగా మారుతుంది. ఈ హై ప్రొఫైల్ దాడిపై ఇటు ఇజ్రాయెల్ సైన్యం, అటు ఇరాన్ రక్షణ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తాయోనని ఇప్పుడు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.